భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మనం చూస్తే ఏవో చిన్నిపాటి మనస్పర్ధలు, ఏవో చిన్నిపాటి భావాల మధ్య తేడాలు, దీంతో చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి అంకితం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? సమంజసం కానే కాదు, చాలా తప్పు, చాలా తప్పే. కానీ అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టళ్లలో పెట్టి డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచారు, అంతే కదా. ఎన్ఆర్ఏ అంటూ ఉంటాను నేను, నాన్ రెసిడెంట్ అమెరికన్ అని. పిల్లల్ని అలా పెంచారు. ఇహ నుంచి అలా ఉండదులే, డాలర్ రేటు పడిపోయిందిగా, ఇహ నుంచి అలా ఉండదు. ఎప్పుడు ఎలాగో ఎన్ఆర్ఐలే ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్సే ఉంటారు. ఎందుకంటే ఇండియానే స్వర్గసీమగా ఉండేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి, దగ్గరలో ఇప్పుడు కనపడుతున్నాయి కదా, ఛాయలు కనపడుతున్నాయి కదా. అటువంటి అప్పుడు కానీ మామూలుగా అయినట్టయితే పిల్లల్ని తమని వృద్ధాప్యంలో చూసేటటువంటి వాళ్ళుగానో, డబ్బు సంపాదించే వాళ్ళుగానో, తమకి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళుగానో, తాము సాధించలేనివన్నీ వాళ్ళు సాధించాలి అనేటటువంటి కోరికతోనో పెంచటం వల్ల ఆ తల్లిదండ్రులు చూపించవలసినటువంటి స్వచ్ఛమైన ప్రేమ కనపట్టాల. అలా పెరిగినటువంటి పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఏం చూస్తారండి? 5వ ఏట తీసుకెళ్ళి హాస్టల్లో పారేసేటటువంటి వాళ్ళు, లేదా ఇంట్లో ఉంటే కూడా నిద్ర లేవకుండానే వాడి కళ్ళు మూసుకుని ఉండగానే బ్రష్ చేసి స్నానం చేయించి వాడు ఆటోలో పెడుతుంటే తండ్రి షూస్ వేస్తే తల్లి నోట్లో స్పూన్తో అన్నం పెట్టి బస్సు ఎక్కించి పంపించి రాత్రి 8కో 9కో తిరిగి వచ్చాక వాడు నిద్రపోతూ ఉంటే అమ్మ అంటూ ఉంటే వీళ్ళేమో సెల్ ఫోన్లోనూ టీవీలు చూస్తూ కూర్చునేటటువంటి కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తారు అనడంలో నాకేమీ తప్పు అనిపించదమ్మా. కానీ ఉండకూడదు, సిద్ధాంతరీత్యా మన దేశ సంస్కృతికి వ్యతిరేకం. వృద్ధాశ్రమాలు ఎన్ని తగ్గితే దేశం అంత పురోభివృద్ధి చెందినట్టు అనుకుంటాను నేను. అమ్మ, మరి పిల్లలు బాగుండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలి, ముఖ్యంగా అమ్మను బాగా చూసుకోవాలి అంటే పెంపకం ఎలా ఉండాలంటారు? తల్లి పెంపకం అంటే చిన్నప్పటి నుంచి తల్లి ఎటువంటి విషయాలు పిల్లలకు అవగాహన కల్పించాలంటారు? అసలు ముందమ్మా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలమ్మా. ప్రేమగా చూసుకుంటూ నువ్వు ఏదన్నా చెప్తే వాళ్ళు వినడం జరుగుతుంది. పిల్లలకి వండి పెట్టండి, అంతేగాని కొని పెట్టద్దు. కొన్నది వండేటటువంటి వాళ్ళు వ్యాపార దృక్పథంతో వండుతారు. వ్యాపార దృక్పథంతో వండినటువంటి ఆహారమే తిని పెరిగినటువంటి వాళ్ళు వ్యాపార దృష్టితో పెరుగుతారు. వాళ్ళ మనస్సుల్లో కూడా వ్యాపార దృష్టి ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు తమ దగ్గర ఉంటే కూడా వీళ్ళ వల్ల మాకేం లాభం అని ఆలోచిస్తారే తప్ప ప్రేమ ఉండదు. కనుక ప్రేమ ఉండాలంటే తమ చేతులతో వండి పెట్టాలి, అది ప్రేమకు కారణం. ఒక ఇంగ్లీష్లో ఒక మాట కూడా ఉంది, ద వే టు మ్యాన్స్ హెడ్ ఈజ్ త్రూ స్టమక్ అని. అంటే మనిషి మనసులో ఉండవలసిన ఆలోచనలకి దారి ఎక్కడ ఉంటుందంటే పొట్టలో ఉంటుందని. నువ్వు అన్నం పెడితే అన్నం పెడుతూ చెప్పినటువంటి మాటలు మనసుకు ఎక్కినట్టుగా మామూలుగా ఎక్కవు. అందుకే పూర్వకాలంలో వంట కోడలు చేసినా వడ్డాను అత్తగారే చేసేది. కాదు, ఎంత బాగా చేసినా అమ్మ చేసినట్టుగా లేదే అనిపిస్తుంది. అలవాటు కదమ్మా, రుచి కూడా అలవాటు. అమ్మ చేసిన రుచి తినడం అలవాటు పడినటువంటి నోటికి వేరేవి రుచిగా అనిపించవు. అమ్మ, ఈ మదర్స్ డే అనేది ఎలా జరుపుకోవాలంటారు? నిజానికి జరుపుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను, కానీ పోనీ తప్పట్లేదు కదా. రోజు తల్లిదండ్రులను చూడకపోతే ఈరోజన్నా అమ్మకి కాస్త విశ్రాంతి ఇద్దాం, ఇవాళ మదర్స్ డే కదమ్మా, స్పెషల్ ఏమిటి అని వచ్చి అడుగుతాడు కొడుకు. ఎంత బాధ అనిపిస్తుంది. మదర్స్ డే నాడు కూడా అమ్మే చేయాలా? ఇది చాలు, ఇంక నేను చెప్పి మీకు అర్థమయ్యి ఉండాలి. ఏం చేసావు స్పెషల్ అంటే కావాలంటే వెళ్ళేదో కొని పెడతాడు, అది వేరే మాట. మళ్ళీ వెంటనే అమ్మ ఏమంటుంది, నీకేం కావాలి చెప్పు, అది వేరు. సెలబ్రేషన్. అమ్మ తన అదే మదర్స్ డేని మదర్ జరుపుకోదు కదా, జరపాల్సిన వాళ్ళు చెయ్యాలి. తన కర్తవ్యం తాను చేస్తోంది.
అది కూడా చేస్తున్నందుకు ఎంత కృతజ్ఞులు అయి ఉండాలో చూడండి. కావాలంటే తీసుకెళ్ళో చీరో సారో నాగో డబ్బున్న వాళ్ళైతే నాగో కొనిపెడతారు. అది కాదు కదా ప్రధానం. ఆ రోజు ఆవిడని ఆనందంగా ఉంచడానికి ఏం చేయాలి? ఆవిడకి ఇష్టమైన పనులు చేయాలి. ఆవిడకి ఏమి ఇష్టం? ఒకరోజు విశ్రాంతి ఇవ్వండి. ఎవ్వరైనా ఒక వయసు వచ్చాక ఒక పూట విశ్రాంతి ఇస్తే సంతోషిస్తారమ్మా. ఈ పూటకి నేను వంట చేయలేదని. పైగా ఇంకోటి ఏమిటి తాను చేసుకున్న వంట రోజు తినే కన్నా ఎవరన్నా చేసి పెడితే కాస్త నోటికి హితవుగా ఉంటుంది, రుచి మారుతుంది. కనుక ఒక పూట వంట చెయ్యండి, ఆవిడకి కడుపు నిండా పెట్టండి, ఆవిడకి కావలసిన పని చేయండి, ఆవిడకి ఏది నచ్చితే అది చెయ్యండి. మదర్స్ డే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నానని కాక మదర్స్ డే ఆవిడకి ఇష్టమైనట్టు చెయ్యాలి. ఆవిడకి ఏది ఇష్టమో అది చేస్తే అది మదర్స్ డే అవుతుంది. ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే నిత్యం చేస్తే మరీ మంచిది, లేకపోయినా ఆ రోజు కాళ్ళకి దండం పెట్టండి అమ్మకి. నీ ఆశీర్వచనం వల్ల నేను ఇట్లా ఉన్నానని చెప్పండి. కృతజ్ఞతని ఎన్ని రకాలుగా చెప్పడానికి వీలవుతుందో అన్ని రకాలుగా చెప్పండి. అసలు కృతజ్ఞతకు మించింది ఇంకోటి ఏవీ లేనే లేదు అసలు. For more videos like this, subscribe Big TV channel.